నమస్తే, నేను మీ సత్యాని. జర్నలిస్ట్ విఠల్, తెలంగాణ విఠల్. ఈయన చూస్తే నాకు ఒక పద్యం గుర్తుకొస్తుంది. మేడి పండు చూడు మేలిమయుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అని. ఈ పద్యం ఈయన కరెక్ట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అసందర్భంగా అయినా సరే కేసీఆర్ గారిని తీసుకొచ్చి పదే పదే కేసీఆర్ గారి పరిపాలన తీరుతూ ఉంటాడు. అరే బై విఠల్, ఇవాళ తెలంగాణలో జరుగుతున్న చర్చ ఏంది? నువ్వు ఏబిఎన్ ఛానల్లో జీ న్యూస్లో పోయి మాట్లాడుతున్నది ఏంది? పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యతిరేకం అని చెప్పేసి ప్రూవ్ చేస్తే నేను దేనికైనా సిద్ధమా? అరే గుడ్డి మొహమా, ఇదే పవన్ కళ్యాణ్ కాదా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించింది? తెలంగాణ ఏర్పడిన తర్వాత 11 రోజులు నేను అన్నం మానేసిన అని చెప్పేసి మాట్లాడింది పవన్ కళ్యాణ్ కాదా? నిన్నగాక మొన్న తెలంగాణ వల్ల దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు మాడిపోయినాయని చెప్పేసి మాట్లాడింది పవన్ కళ్యాణ్ కాదా? మొన్న మహానాడు సభలో టీడీపీ నాయకుడు తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు అని చెప్పేసి మాట్లాడింది నీకు వినిపించలేదా? ఈ కాంటెస్ట్లో జూన్ 2వ తారీఖు రోజు మనం తెలంగాణ ఆవిర్భావాన్ని జరుపుకొని సంబరాలలో ఉన్న సందర్భంలో దాన్ని రెచ్చగొట్టడానికి, చెడగొట్టడానికి తెలంగాణ నవనిర్మాణం పేరుతో పవన్ కళ్యాణ్ సభ పెడితే ఎస్ ఆబ్వియస్గా వ్యతిరేకిస్తాం. ప్రభుత్వం వ్యతిరేకించింది, వాళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు పర్మిషన్ ఇవ్వలేదు, తెలంగాణ వాదులు వ్యతిరేకించారు, బీఆర్ఎస్ వ్యతిరేకించింది. నువ్వు తెలంగాణోడు అయితే వ్యతిరేకించు, లేకపోతే నోరు మూసుకొని కూసో. అంతేగాని ద్వంద్వ వైఖరి ఎందుకు? ఏం మాట్లాడినో 10 ఏళ్లలో కాసు బ్రహ్మానంద రెడ్డి గారి విగ్రహం ఎందుకు గులగొట్టలేదు కేసీఆర్ గారు? పార్కు పేరు ఎందుకు మార్చలేదు? పో, నువ్వు పోయి గులగొట్టుపో. నువ్వేం చేసినావు? మార్చిపో పేరు పార్కుది. దానికోసం మనం తెలంగాణ తెచ్చుకున్నది. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? నీళ్లు, నిధులు, నియామకాలు. 10 ఏళ్ల తెలంగాణలో కేసీఆర్ గారు దాని మీద కదా కాన్సన్ట్రేట్ చేసింది. ఎంత అభివృద్ధి చేసుకున్నాం 10 ఏళ్లలో, ఎన్ని పథకాలు చెప్పనివి ఎన్ని అమలు చేసుకున్నాం. రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ, కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, మెడికల్ కాలేజీలు, ఏరియా హాస్పిటల్స్, కేసీఆర్ కిట్టు, దళిత బంధు, బీసీ బంధు, తండాలను గ్రామ పంచాయతీలుగా చేసుకోవడం, బతుకమ్మ చీరలు, ఐటీ కంపెనీలు, ఫ్లైఓవర్లు, గ్రామానికి రోడ్లు, చెప్పనివి ఎన్నో చేసుకొని తెలంగాణని అగ్రభాగాన నిలబెట్టినాం. భారతదేశంలో ఇవాళ వరి ఉత్పత్తిలో మనం మొదటి రాష్ట్రం, జీడిపిలో మనం నెంబర్ 1. ఇవి కనిపించట్లే నీ కళ్ళకి? తలకాయ పనిచేస్తుందా? ఎందుకు ద్వంద్వ వైఖరి? ద్వంద్వ మాటలు ఎందుకు మాట్లాడతావు? గతంలో నీనోరే కాదు, షర్మిలా పార్టీ వచ్చినప్పుడు షర్మిలా పార్టీ ఎట్లొస్తుంది తెలంగాణలో అని చెప్పేసి మాట్లాడి షర్మిలా పార్టీని వ్యతిరేకించింది. మరి అలా పవన్ కళ్యాణ్ ఎట్లా ఆహ్వానిస్తావు? బిడ్డ, నువ్వు ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడినావు. కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు పదే పదే ఇట్లనే మాట్లాడి రేవంత్ రెడ్డి రావడానికి నీతో పాటు ఇంకొంతమంది కారణం. మళ్ళీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాగానే ఏం మాట్లాడినావు? నిమ్మ దరిద్రుడు, ఈడొచ్చిండు, గతంలో కాక ఉన్నప్పుడే బాగుండే అని చెప్పేసి మాట్లాడినావు. ఈ రేవంత్ రెడ్డిని తెచ్చుకుంటేనే ఇంత దరిద్రంగా ఉంటే రేపు ఈ దుష్ట శక్తులు వస్తే ఏంది పరిస్థితి? కాబట్టి వ్యతిరేకించడం, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ అమరత్వాన్ని, తెలంగాణ ఏర్పాటును పదే పదే కించపరుస్తూ మాట్లాడిన వాళ్ళని బరాబర్ వ్యతిరేకిస్తాం. ఏం మాట్లాడిండు పవన్ కళ్యాణ్? మీ అయ్య జాగీరా తెలంగాణ అని మాట్లాడిండు. నీ అయ్య జాగీర్ కాదా? నీది కాదా తెలంగాణ? తెలంగాణోడివి కాదా? కాకపోతే పో, ఈ గడ్డ మీద ఉండి ఈ గడ్డ బిడ్డనని చెప్పేసి జర్నలిస్ట్ ముసుగులో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటామని చెప్పేసి అనుకుంటున్నావు? బిడ్డని ఈ చింతపండు అవుతుంది. ఎట్లుండే తెలంగాణ ఏర్పాటు కాకముందు పల్లెల్లో రక్తాలు వారినాయి, భూమిలా రక్తం వారింది. అట్లాంటి భూమిలో నీళ్లు వారిచ్చిండు కేసీఆర్ గారు. పల్లెలు మరణ వార్తలతోటి, చావు కేకలతోటి నిద్రలు లేస్తుండే. ఇలా కోడి కూటలతోటి నిద్రలు లేస్తుండే. కనిపించట్లే మార్పు నీకు? బుద్ధి లేనోడా, తెలివి లేనోడా? మెంటల్ హాస్పిటల్ నుంచి ఏమన్నా వచ్చినావా? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా?
ఇంకొకసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే వీపు సింతపండు అవుతుంది. నీవు నీ మేధావితనము నీ గుడ్డితనం.